ప్రస్తుతం ఏఐ యుగం నడుస్తుంది. సాఫ్ట్వేర్ నుంచి క్రియేటివ్ రంగం వరకు ఏఐ అడుగుపెట్టేసి ఉద్యోగాలను మింగేస్తున్న టైంలో ఒక రంగం మాత్రం ఎంతో భద్రమైన ఉపాధికి వేదికగా మారుతోంది. అదే మన దేవాలయాల నిర్వహణ. దేవాలయాలంటే కేవలం భక్తికి సంబంధించిన కేంద్రాలు మాత్రమే కాదు, అవి ఇప్పుడు లక్షలాది మందికి ఉపాధినిచ్చే అద్భుతమైన కెరియర్ వేదికలుగా మారుతున్నాయి. యంత్రాలు చేయలేని పని, సాంకేతికత భర్తీ చేయలేని భావోద్వేగం ఎక్కడైనా ఉంది అంటే అది ఆధ్యాత్మిక రంగంలోనే. అందుకే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా టెంపుల్ మేనేజ్మెంట్ అనేది ఒక హాట్ టాపిక్గా మారింది. అసలు యువత నుంచి రిటైర్డ్ ఉద్యోగుల దాకా అందరూ ఈ సరికొత్త కెరియర్ వైపు ఎందుకు చూస్తున్నారు? టెంపుల్ మేనేజ్మెంట్ కోర్సులు అంటే ఏంటి? ఈ రంగంలో ఉన్న అద్భుతమైన అవకాశాలు ఏంటి? ఈ కోర్సుల వల్ల సామాజికంగా ఎటువంటి మార్పులు వస్తున్నాయి? కృత్రిమ మేధకు అంతుపట్టని దైవత్వం. కోడ్ ఆల్గారిథములకు అతీతమైన ఆరాధన. ఆధునిక యుగంలో ఆధ్యాత్మిక ఉపాధి. ఆలయాలే యువతకు అవకాశాల గని. ప్రస్తుత ప్రపంచం సాంకేతికత వైపు పరుగులు తీస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక మహాప్రపంచంలో దూసుకొస్తోంది. కార్పొరేట్ రంగంలో ఇప్పటికే ఏఐ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. అనేక సాఫ్ట్వేర్ కంపెనీలు ఉత్పత్తి రంగాలు మనుషుల అవసరం లేకుండా యంత్రాలతో పని కానిచ్చేస్తున్నాయి. ఈ క్రమంలో లక్షలాది మంది తమ ఉద్యోగాల భద్రత గురించి ఆందోళన చెందుతున్నారు. కానీ సరిగ్గా ఇలాంటి సమయంలోనే ఒక విభిన్నమైన రంగం యువతకు, నిరుద్యోగులకు, చివరకు పదవి విరమణ చేసిన వారికి కూడా కొండంత అండగా నిలుస్తోంది. అదే టెంపుల్ మేనేజ్మెంట్. భారతీయ సంస్కృతి అనగానే మనకు ముందుగా గుర్తుకొచ్చేది ఆధ్యాత్మికత, ఆత్మీయత. ఈ రెండింటికి నిలయాలు మన దేశంలోని ప్రాచీన దేవాలయాలు. భారతదేశ చరిత్రను, కళలను, జీవన విధానాన్ని అర్థం చేసుకోవాలంటే ఇక్కడి ఆలయాల పాత్రను విశ్లేషించడం ఎంతో అవసరం. కొన్ని వేల ఏళ్లుగా భారతీయ సమాజానికి దేవాలయాలు కేవలం దైవ ప్రార్థనలకే పరిమితం కాలేదు. అవి విద్య, వైద్యం, కళలు, ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచాయి. ప్రాచీన కాలం నుండి నేటి ఆధునిక యుగం వరకు దేవాలయాలు మన సంస్కృతిని కాపాడుకుంటూ వస్తున్నాయి. రాయిని దైవంగా మార్చడమే కాకుండా ఆ రాతిపై చెక్కిన శిల్పాలు నాటి సామాజిక పరిస్థితులను, వస్త్రధారణను, ఆచారాలను నేటి తరానికి వివరిస్తున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే దేవాలయాలు మన చరిత్రను భద్రపరిచిన శిలా శాసనాలు. సామాజిక ఐక్యతకు దేవాలయాలు వేదికలుగా నిలుస్తాయి. పండుగలు, ఉత్సవాల సమయంలో కులమతాలకు అతీతంగా ప్రజలందరూ ఒకచోట చేరడం వల్ల సమాజంలో సామరస్యం పెరుగుతుంది. రథోత్సవాలు, బ్రహ్మోత్సవాలు జరిగినప్పుడు ఊరంతా ఒకే కుటుంబంలా కలిసి పనిచేయడం భారతీయ గ్రామీణ సంస్కృతిలో ఒక అందమైన భాగం. మనిషి తన ఆహాన్ని వదిలి దైవ సన్నిధిలో అందరూ సమానమే అని భావించేలా చేయడంలో ఆలయాలు కీలక పాత్ర పోషిస్తాయి. మానసిక ప్రశాంతత కోసం, ఒత్తిడి నుంచి ఉపశమనం కోసం నేటికి కోట్లాది మంది దేవాలయాలనే ఆశ్రయిస్తున్నారు. ఆర్థిక కోణంలో చూసిన దేవాలయాల పాత్ర అమోఘం. ఒక ఊరిలో ఆలయం ఉంది అంటే ఆ చుట్టుపక్కల వందలాది మందికి ఉపాధి లభించేది. పూజారులు, శిల్పులు, తోటమాలి, వంట చేసేవారు, మంగళ వాయిద్యాల వారు, ఇలా ఎంతో మందికి ఆలయమే జీవనాధారం. నేటికి తిరుమల వంటి క్షేత్రాలు లక్షలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధిని కల్పిస్తున్నాయి. పూర్వం యుద్ధాలు, కరువుకాటకాలు వచ్చినప్పుడు దేవాలయాల్లో ఉన్న ధాన్యాగారాల్ని ప్రజల కోసం తెరిచేవారు. అంటే ఇవి ఆపత్కాలంలో సామాజిక రక్షణ నిధులుగా కూడా పనిచేసేయి. ఇప్పుడు ఆ కేంద్రాలే వేలాది మందికి ఉపాధినిచ్చే గొప్ప వేదికలుగా మారుతున్నాయి. భక్తి, నమ్మకం అనేవి పూర్తిగా మానవ హృదయాలకు సంబంధించినవి. ఒక మనిషి దేవుడితో జరిపే సంభాషణలో, ఆలయ ప్రాంగణంలో పొందే ప్రశాంతతలో యంత్రాలకు తావులేదు. ఇక్కడ కేవలం మనుషుల మధ్య ఉండే అనుబంధం, సేవాభావం మాత్రమే ముఖ్యం. అందుకే ఏఐ ఎన్ని రంగాలను కైవసం చేసుకున్నా ఆధ్యాత్మిక రంగంలో మాత్రం మానవ ప్రమేయం తప్పనిసరి. అయితే కాలం మారుతున్న కొద్దీ దేవాలయాల నిర్వహణ తీరు కూడా మారుతోంది. పూర్వం కేవలం అనుభవంతో సాగిపోయే పనులు ఇప్పుడు వృత్తిపరమైన శిక్షణ కోరుకుంటున్నాయి. పెద్ద పెద్ద కార్పొరేట్ ఆఫీసులు నిర్వహించినట్లే కోట్లాది మంది వచ్చే దేవాలయాలను నిర్వహించడానికి ఇప్పుడు ప్రత్యేకమైన డిగ్రీలు, కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. ఇదొక కొత్త కెరీర్ మార్గంగా అవతరిస్తోంది. ఒకప్పుడు దేవాలయాల్లో పనిచేయడం అంటే కేవలం పూజా కార్యక్రమాలకు పరిమితమని అనుకునేవారు. కానీ నేడు పరిస్థితి భిన్నంగా ఉంది. పూణే విశ్వవిద్యాలయం నుంచి వారణాసిలోని సంపూర్ణానంద సంస్కృత విశ్వవిద్యాలయం వరకు ఎన్నో ప్రముఖ విద్యా సంస్థలు ఇప్పుడు టెంపుల్ మేనేజ్మెంట్ లో ప్రత్యేక కోర్సులు అందిస్తున్నాయి. 6 నెలల నుంచి ఏడాది పాటు సాగే ఈ కోర్సుల్లో అభ్యర్థులకు బహుముఖ నైపుణ్యాలను బోధిస్తారు.
ఒక దేవాలయం యొక్క ఆర్థిక వ్యవస్థను ఎలా పటిష్టం చేయాలి, ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా చట్టపరమైన అంశాలను ఎలా నిర్వహించాలి, వేలాది మంది భక్తులు ఒకేసారి వచ్చినప్పుడు వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా రద్దీని ఎలా నియంత్రించాలి వంటి విషయాల్లో క్షుణ్ణమైన శిక్షణ ఇస్తారు. ఒక సాధారణ MBA కోర్సులో నేర్చుకునే ఫైనాన్స్, లీగల్ కాంప్లయన్స్, ఈవెంట్ మేనేజ్మెంట్ వంటి నైపుణ్యాలని ఇక్కడ ఆధ్యాత్మిక కోణంలో అన్వయించి నేర్పిస్తారు. ఈ రంగంలో ఉన్న మరో గొప్ప విషయం ఏంటంటే ఇందులో చేరడానికి కఠినమైన వయోపరిమితులు లేదా ప్రత్యేకమైన నేపథ్యాలు అవసరం లేదు. కేవలం 12వ తరగతి పూర్తి చేసిన విద్యార్థి నుంచి జీవితాంతం ఇంజనీర్లుగా, ఆఫీసర్లుగా పనిచేసి పదవి విరమణ పొందిన వారి వరకు ఎవరైనా ఈ కోర్సులో చేరొచ్చు. ముంబైలోని వెలింకర్ ఇన్స్టిట్యూట్, తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం వంటి ప్రతిష్టాత్మక సంస్థలు ఈ శిక్షణను అందిస్తూ ఎంతో మందిని నిపుణులుగా తీర్చిదిద్దుతున్నాయి. ఈ కోర్సు పూర్తి చేసిన వారికి టెంపుల్ అడ్మినిస్ట్రేటర్, రిలీజియస్ టూరిజం మేనేజర్, పిలిగ్రిమేజ్ కోఆర్డినేటర్, కల్చరల్ హెరిటేజ్ మేనేజర్ వంటి గౌరవప్రదమైన హోదాల్లో ఉద్యోగాలు లభిస్తున్నాయి. ఇవి కేవలం ఉద్యోగాలు మాత్రమే కావు, సమాజంలో ఒక ప్రత్యేక గౌరవాన్ని తెచ్చిపెట్టే బాధ్యతలు. భారతదేశంలో దేవాలయాల ఆర్థిక శక్తి ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవడానికి కొన్ని గణాంకాలను పరిశీలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఉదాహరణకు వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయాన్ని తీసుకుంటే 2017 సంవత్సరంలో అక్కడికి కేవలం 67 లక్షల మంది భక్తులు వచ్చారు. కానీ కాశీ కారిడార్ అభివృద్ధి చెందిన తర్వాత 2024 నాటికి ఆ సంఖ్య ఏకంగా 11 కోట్లకు చేరుకుంది. అలాగే మన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి 2019లో 2,30,00,000 మంది భక్తులు రాగా 2024-25 నాటికి ఆ సంఖ్య 3 కోట్లకు పెరిగింది. అంటే సగటున ప్రతిరోజు 82,000 మందికి పైగా భక్తులు తిరుమలను సందర్శిస్తున్నారు. ఇంత భారీ సంఖ్యలో వచ్చే భక్తులకు వసతి, ఆహారం, దర్శనం కల్పించడం అనేది సామాన్యమైన విషయం కాదు. దీని వెనుక వేలాది మంది నైపుణ్యం కలిగిన మేనేజర్ల కష్టం ఉంటుంది. అందుకే ఈ రంగంలో నిపుణుల అవసరం రోజురోజుకు పెరుగుతోంది. భారతదేశం అంతటా సుమారు 30 లక్షల దేవాలయాలు ఉన్నట్లు అంచనా. వీటిలో వందలాది పురాతన మరియు భారీ దేవాలయాలు ఉన్నాయి. ప్రతి ఏటా ఉత్సవాలు, పండుగలు జరిగినప్పుడు ఆయా ప్రాంతాల్లో ఆర్థిక కార్యకలాపాలు విపరీతంగా పెరుగుతాయి. పూజా సామగ్రి నుంచి రవాణా వరకు ఎంతో మందికి ఉపాధి దొరుకుతుంది. ఈ మొత్తం వ్యవస్థను ఒక పద్ధతి ప్రకారం నడిపించడానికి ప్రొఫెషనల్ మేనేజర్లు అవసరం. అందుకే ఆర్థిక మాంద్యం వచ్చినా, సాంకేతిక విప్లవం వచ్చినా చెక్కు చెదరని రంగం ఏదైనా ఉంది అంటే అది ఆధ్యాత్మిక రంగమే. అందుకే దీనిని రిసెషన్ ప్రూఫ్ కెరీర్ అని పిలుస్తున్నారు. ఎందుకంటే మనిషికి కష్టం వచ్చినా, సంతోషం వచ్చినా దేవుడి చెంతకు వెళ్లడం అనేది ఒక నిరంతర ప్రక్రియ. ఆ నమ్మకం ఉన్నంతకాలం ఈ రంగానికి ఆదరణ తగ్గదు. మరో ఆసక్తికరమైన అంశం ఏంటంటే ఈ కోర్సులు సమాజంలో ఒక కొత్త మార్పుకు శ్రీకారం చుడుతున్నాయి. సాంప్రదాయకంగా దేవాలయ పనులు కొన్ని వర్గాలకి పరిమితమనే భావన ఉండేది. కానీ ఇప్పుడు ఈ శిక్షణాలయాల్లో దళితులు, బ్రాహ్మణులు, ఇతర సామాజిక వర్గాల వారు కలిసి విద్యను అభ్యసిస్తున్నారు. ఇందులో మహిళల భాగస్వామ్యం కూడా గణనీయంగా పెరుగుతోంది. ప్రస్తుతం ఈ కోర్సులో చేరుతున్న వారిలో 3/4 మంది మహిళలే ఉండడం విశేషం. ఇది ఒక గొప్ప సామాజిక విప్లవానికి సంకేతం. అనేక రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ మార్పును ప్రోత్సహిస్తున్నాయి. ముఖ్యంగా మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాలు తమ ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లోనే టెంపుల్ మేనేజ్మెంట్ కోర్సులను ప్రవేశపెట్టాలని నిర్ణయించాయి. టెంపుల్ కనెక్ట్ వంటి సంస్థలు విద్యార్థులకు శిక్షణ ఇవ్వడమే కాకుండా వారికి పెద్ద పెద్ద ఆలయాల్లో ప్లేస్మెంట్స్ కల్పించడానికి కృషి చేస్తున్నాయి. రాబోయే రోజుల్లో దేవాలయాలు కేవలం ఆధ్యాత్మిక కేంద్రాలుగానే కాకుండా పెద్ద ఎత్తున ఉపాధిని కల్పించే పరిశ్రమలుగా ఎదగబోతున్నాయి. పర్యాటక రంగంలో రిలీజియస్ టూరిజం అనేది అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న విభాగం. విదేశీయులు కూడా భారతీయ సంస్కృతిని, ఆలయ శిల్పకళను చూడడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో గైడ్లుగా, హెరిటేజ్ మేనేజర్లుగా పనిచేసే వారికి గొప్ప భవిష్యత్తు ఉంటుంది. ఒకవైపు టెక్నాలజీ ప్రపంచాన్ని భయపెడుతున్నా, మరోవైపు మన పురాతన దేవాలయాలు ఆధునిక రూపంలో కొత్త ఉపాధి మార్గాలను చూపిస్తున్నాయి. కాబట్టి యువత తమ కెరీర్ను కేవలం IT, కార్పొరేట్ రంగాలకే పరిమితం చేసుకోకుండా ఇలాంటి వినూత్నమైన, గౌరవప్రదమైన రంగాల వైపు కూడా దృష్టి సారించడం ఎంతో ఉత్తమం. ఈ రంగంలో లభించే మానసిక తృప్తి, ఉద్యోగ భద్రత మరే ఇతర రంగంలోనూ దొరకదని నిపుణులు అంటున్నారు.